హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ నీట్గా చూద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజే లాస్ట్ డే అమ్మ, ఈరోజే జాయిన్ అవ్వడానికి లాస్ట్ డే అనమాట. రేపటి నుంచి మనం కొత్త బ్యాచెస్ ఆప్షనల్కి స్టార్ట్ చేస్తున్నాం. ఆప్షనల్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సోషియాలజీ సాయిరామ్ సార్ డీల్ చేస్తున్నారు అండ్ ఆంథ్రపాలజీ ఈజ్ డెల్డ్ బై మీ, దిస్ ఇస్ శ్రీనివాస్. అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తున్నారమ్మా. అండ్ పిఎస్ఐఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సురేష్ సార్ డీల్ చేస్తున్నారు. ఆంథ్రపాలజీ వరకు సిలబస్ అంతా కూడా 4 to 5 monthsలో కంప్లీట్ అయిపోతుంది. సో యూ విల్ బి గెటింగ్ యాంపుల్ ఆఫ్ టైం, చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ టైం అనేది మీకు మిగులుతుంది. కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ కల్లా అట్లీస్ట్ ఒక 3 to 4 times రివిజన్ మీకు కంప్లీట్ అవుతుంది. ఓకేనా, ఒక 3 to 4 times రివిజన్ కూడా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇదే రైట్ టైం టు జాయిన్ ఆంథ్రపాలజీ ఆప్షనల్ అమ్మ. ఒక్కసారి చూస్తే మనకి ఎక్స్క్లూజివ్ ఆఫర్ కూడా ఇప్పుడు పెట్టడం జరిగింది. ఇన్స్టాంట్గా 10% డిస్కౌంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మనకి 22,500 రూపీస్కే రావడం జరుగుతుంది. ఓకే, 22,500 రూపీస్కి వస్తుంది అనమాట. అండ్ వ్యాలిడిటీ ఈజ్ అప్ టు 15th June వరకు. 15th June వరకు మనకి వ్యాలిడిటీ ఉంటుందమ్మా. దిస్ ప్రొవైడ్స్ యూ ఆప్షనల్ ఇన్ఫినిటీ. మీరు ఒక్క అమౌంట్ అనేది పే చేస్తే చాలు, ఆప్షనల్స్ అన్నిటికీ కూడా మీకు యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ టైం చూస్తే లాస్ట్ డే కాబట్టి వెంటనే అమౌంట్ పే చేయండి అమ్మా. ఫోన్ చేయండి ఈ నెంబర్కి 7893899553. ప్రతిక్షణానికి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ వెంటనే చేసుకోండి అమ్మా. అండ్ దిస్ ప్రొవైడ్స్ యూ ద లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మా. ఎక్కడ కూడా ఎవరు లైఫ్ టైం వ్యాలిడిటీ మన ఇన్స్టిట్యూట్లో మాత్రమే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ వల్ల మీ బెనిఫిట్ ఏంటి, ఎగ్జామ్ ముందు కూడా మీకు ఏదైనా డౌట్ వచ్చింది అంటే మీరు వెంటనే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అండ్ ఆంథ్రపాలజీ వరకు మీకు పక్క నోట్స్తో సహా అన్నీ ఇవ్వడం జరుగుతుందమ్మా, నోట్స్తో సహా అన్నీ. ఓకేనా. ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. అండ్ డేట్ 15/06/2022 అండ్ దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్టికల్స్ అన్నీ కూడా చూద్దాం. చూడండి అమ్మా. ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ చూడండి. WPI ఇన్ఫ్లేషన్ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ క్వికెన్స్ టు రికార్డ్ 15.9%. ఇన్ఫ్లేషన్ అనేది 16% దగ్గర ఉంది. ఏ ఇన్ఫ్లేషన్లో టైప్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. అండ్ నెక్స్ట్, మాల్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా ఈజ్ ఏ వరీ ఇన్ ఏ మోడర్న్ సినారియో. మాల్ న్యూట్రిషన్ అనేది చాలా డేంజర్, ఒక వర్స్ట్ పిక్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. సో ఈ ఆర్టికల్ కూడా మనం చూద్దాం. ద వే టు ఎండ్ చైల్డ్ మ్యారేజ్ని ఎట్లా స్టాప్ చేయాలి, ఏంటి ప్రొవిజన్స్, డేటా ఏం చెప్తుంది, ఆల్రెడీ కలెక్ట్ అయిన డేటా దేని గురించి రిప్రజెంట్ చేస్తుంది, అన్నీ కూడా మనం చూద్దాం. నెక్స్ట్, సెంటర్ క్లియర్స్ అగ్నిపథ్ స్కీమ్. ఓకేనా, అగ్నిపథ్ స్కీమ్ ఏంటి, ఇదంతా కూడా అక్కడ చూద్దాం. నెక్స్ట్, అన్ఎంప్లాయ్మెంట్ హ్యాస్ డిక్రీజ్డ్ సేస్ లేటెస్ట్ లేబర్ ఫోర్స్ సర్వే ఎవరిస్తారు, ఏ టైంకి ఇస్తారు, ఇదంతా కూడా అండ్ ఆ సర్వేలో ఏముంటుంది అంతా కూడా మనం ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, న్యూ ప్లాన్ టు సేవ్ జంబోస్ ఫ్రమ్ ది ట్రైన్ హిట్స్. జంబోస్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఎలిఫెంట్స్ అనమాట. ట్రైన్ హిట్స్ నుంచి ఒక కొత్త ప్లాన్ అనేది కనుక్కున్నారు. ఏంటి, ఎలిఫెంట్స్కి యాక్సిడెంట్స్ కాకుండా. ఓకేనా. నెక్స్ట్, ఎల్డర్లీ ల్యాక్ ఫినాన్షియల్ సోషల్ సెక్యూరిటీ. కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయి, ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫినాన్షియల్ సెక్యూరిటీ కానీ సోషల్ సెక్యూరిటీ కానీ ఏమీ కూడా లేవు అని చెప్తున్నారనమాట. ఓకే, ఆర్టికల్స్ అన్నీ కూడా మనం 1 by 1 నీట్గా జాగ్రత్తగా చూద్దామా. ఒకసారి చూడండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, ఆఫ్లైన్లోని ఆన్లైన్లో స్టార్ట్ అవుతున్నాయమ్మా. ఆఫ్లైన్లో మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నం బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ కొత్త బ్యాచెస్ అనేవి మనకి జూలై ఫస్ట్ నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆన్లైన్ క్లాసెస్కి ఏమో కేవలం 60,000 రూపీస్ అన్నమాట. అఫోర్డబుల్ ప్రైస్ ఇది, 60,000 మాత్రమే. 5,000 into 12 months అనేది మనకి క్లియర్ అవుతుంది. అండ్ నెక్స్ట్, ఆఫ్లైన్ చూడమ్మా 70,000 మాత్రమే. 10,000 into 7 monthsలో మీకు క్లియర్ అవుతుంది. ఓకే.
మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్ కాంప్రహెన్సివ్గా విత్ కొత్త అనాలిసిస్తో యూపీఎస్సీ ప్యాటర్న్ చూసారు కదమ్మా, ప్రిలిమ్స్ కానీ ఆ మోడ్ ఆఫ్ క్వశ్చనింగ్ కానీ అన్నీ కూడా చేంజ్ అవ్వాలి అంటే మీరు కొత్త స్టైల్ ఆఫ్ లెర్నింగ్ అనేది చేసుకోవాలి. దట్ వీ ప్రొవైడ్ హియర్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీకు ఇందులో చూడండి కాంప్రహెన్సివ్గా జనరల్ స్టడీస్ అన్నీ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కంప్లీట్ అవుతుంది, సీసాట్ కంప్లీట్ అవుతుంది, టెస్ట్ సిరీస్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో మీరు డే 1 నుంచి బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు అండ్ యూ విల్ బి గెటింగ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఏపీఎస్సి గ్రూప్ 1-2, టీఎస్పీఎస్సి గ్రూప్ 1-2, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి సిజిఎల్, ఐబీపీఎస్ ప్రతిదీ కూడా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ నెంబర్ చూడమ్మా 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీకు ఇంకే డౌట్స్ ఉన్నా సాల్వ్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్కి మ్యామ్కి వెంటనే ఫోన్ చేసి పే చేయండి అమ్మా, ఓకేనా. సో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి డిలే చేయకండి, వెంటనే కోర్సులో జాయిన్ అవ్వండి. మన ఆర్టికల్ చూడమ్మా, డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ క్వికెన్స్ టు రికార్డ్ 15.9%. ఇన్ఫ్లేషన్ అంటున్నారు బట్ డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ అంటున్నారు. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చూసి అందులో టైప్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. బట్ ఏం చెప్తున్నారు, ఇన్ఫ్లేషన్ అనేది డబల్ డిజిట్కి వెళ్ళింది, అవునా. సో అయితే ఎందుకు వెళ్ళింది ఏంటి అనేది లాస్ట్ 1 వీక్ నుంచి మనం ప్రతి ఆర్టికల్స్లో కూడా చూస్తున్నాం, అవునా. ఫస్ట్ ఏంటి మెయిన్ రీజన్, రష్యా ఉక్రెయిన్ వార్ అని ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో దాంతో ఇన్ఫ్లేషన్ అనేది డొమెస్టిక్ కంట్రీలో కూడా పెరుగుతుంది. సో ఈ ఇన్ఫ్లేషన్ టాపిక్స్ అన్నీ మనకి ఎక్కడ వస్తాయమ్మా, ఎకానమీలో వస్తాయి. ఎకానమీ GS3 ఎకానమీలో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, ఓకే. సో ఆ తర్వాత ఏమైంది, మనకి వెజిటబుల్ ఆయిల్స్ ప్రైసెస్ పెరిగాయి, ఆయిల్స్ ప్రైసెస్ పెరిగిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగాయి, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగితే దాన్ని బట్టి మిగిలిన ప్రతి ప్రైస్ ఇంక్రీజ్ కూడా జరిగింది. సో అయితే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చూసిన తర్వాత ఈ టాపిక్ మనం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే మనం సస్టైన్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అని అంటాము. సస్టైన్డ్ ప్రైస్ ఇంక్రీజ్ ఎక్కడ, ఒక ప్రోడక్ట్కా? నో, వన్ బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ ఆర్ సింప్లీ బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్కి బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ ప్రైస్ అనేది సస్టైన్డ్గా ఇంక్రీజ్ అయితే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాము. బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ అంటే నథింగ్ బట్ కొన్ని గ్రూప్ ఆఫ్ గూడ్స్ అనేవి మనం క్యాలిక్యులేషన్లో తీసుకుంటాం. ఆ గ్రూప్ ఆఫ్ కమోడిటీస్లో లెట్స్ టేక్, నేను ఇక్కడ డైలీ యూజ్ చేసే రైస్ తీసుకుంటాను, డైలీ యూజ్ చేసే వీట్ తీసుకుంటాను, డైలీ యూజ్ చేసే సాల్ట్ షుగర్ తీసుకున్నాను అనుకోండి, సాల్ట్ అండ్ షుగర్, అండ్ డైలీ యూజ్ చేసే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ తీసుకుంటాను, అండ్ డైలీ యూజ్ చేసే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైక్ టీవీ కానీ ఏసీ కానీ అవి ఏమైనా తీసుకున్నాం అనుకోండి. ఈ గ్రూప్ ఆఫ్ కమోడిటీస్ని బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అంటాము. ఈ హోల్ ప్రైస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 20,000 వచ్చింది అనుకోండి, ఈ హోల్ ప్రైస్ అంతా కూడా 20,000 వచ్చింది. ఇది ఎప్పటికి వచ్చింది, 2016కి వచ్చింది అనుకోండి. సో అయితే 2017కి ఈ అమౌంట్ అనేది 20,200 అయింది, అండ్ 2019కి ఈ అమౌంట్ 20,400 అయింది. అండ్ అంటే ఇక్కడ మీరు చూస్తే 2021కి అమౌంట్ అనేది 20,600 అయింది. సో ఇక్కడ ఏంటి, సస్టైన్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అన్నాము. ఇక్కడ ప్రైస్ అనేది సస్టైన్గా ఇంక్రీజ్ అవుతుంది, 200 అనేది సస్టైన్డ్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ అన్నీ కూడా సస్టైన్డ్గా ఇంక్రీజ్ అయితే దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అని అంటాము. అదే సింగిల్ ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కేవలం రైస్ మాత్రమే పెరుగుతుంది, మిగిలినవి ఏవి పెరగట్లేదు, కేవలం వీట్ మాత్రమే పెరుగుతుంది, ఇంకేమీ పెరగట్లేదు అంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అన్నాము. సస్టైన్డ్ ప్రైస్ ఇంక్రీజ్ ఫర్ బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ అని మాత్రమే చూస్తాం ఇన్ఫ్లేషన్ అని. సో దీన్ని ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ అని అంటాము. అయితే ఇన్ఫ్లేషన్లో మనం మెయిన్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో జనరల్గా చూడాల్సింది 2 టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్. ఏంటవి, WPI ఇన్ఫ్లేషన్ అండ్ CPI ఇన్ఫ్లేషన్, ఓకే. సో వాటి గురించి డీటెయిల్డ్గా చూద్దాం, చూడండి. సో ఇన్ఫ్లేషన్ చూసాము 2 టైప్స్, WPI ఇన్ఫ్లేషన్ అండ్ CPI ఇన్ఫ్లేషన్. WPI ఇన్ఫ్లేషన్ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని అంటాము. సిపిఐ అంటే
కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని సిపిఐ అని అంటాము. అయితే మీరు ఇక్కడ చూస్తే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, అక్కడ నేమ్లోనే ఉందమ్మా చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ గూడ్స్. మనం ఇన్ఫ్లేషన్ ఏం చూసాం, చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ కదా, బట్ ఇక్కడ ఎక్కడ ఎట్ ది రేట్ ఆఫ్ హోల్సేల్ మార్కెట్, మనకి హోల్సేల్ మార్కెట్ అనేది ఉంటుంది. దెన్ వాట్ ఈస్ దిస్ హోల్సేల్ మార్కెట్? ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే మనకి ప్రొడక్ట్ అనేది ఉంటుంది. ఈ ప్రొడక్ట్ అనేది ఎవరు తయారు చేస్తారమ్మా, లార్జ్ స్టేజ్లో కంపెనీ అనేది ఫస్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అవునా, కంపెనీ ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఈ కంపెనీ అనేది ఎవరికి ఇస్తుంది, డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తుంది. అవునా, డిస్ట్రిబ్యూటర్స్. ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరికి ఇస్తారు, లార్జ్ హోల్సేల్ మార్కెట్స్కి ఇస్తారు. ఓకే, లార్జ్ హోల్సేల్ సెల్లర్స్కి ఇస్తారు. ఈ లార్జ్ హోల్సేల్ సెల్లర్స్ నుంచి ఇన్ జనరల్గా మనకి హోల్సేల్ ప్రైస్లోకి వస్తుంది, హోల్సేలర్స్కి వస్తుంది. ఓకే, ఈ హోల్సేలర్స్ నుంచి మనకి జనరల్గా రీటైల్ షాప్స్లోకి వస్తుంది. రీటైల్ షాప్స్ అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది అనుకోండమ్మా, ఆ బిస్కెట్ ప్యాకెట్ కాస్ట్ 10 రూపీస్. ఎక్కడ రీటైల్ షాప్లో ఆ బిస్కెట్ ప్యాకెట్ కాస్ట్ 10 రూపీస్ అయితే హోల్సేలర్కి అది 9.5 రూపీకి వస్తుంది, లార్జ్ హోల్సేలర్కి 9 రూపీస్కి వస్తుంది, డిస్ట్రిబ్యూటర్స్కి 8.5 రూపీస్కి వస్తుంది, కంపెనీ వాడికి 8 రూపీస్కి పడుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇట్లాగా ప్రతి చోట కూడా మనం 50 పైసా డిఫరెన్స్ అనేది చూస్తున్నాం. అవునా, సో ఈ ప్రైసెస్ అన్నీ కూడా ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. మీరు ఇక్కడ చూస్తే ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇప్పుడు ఇక్కడ ఎక్కడ తీసుకుంటారమ్మా, హోల్సేలర్స్ దగ్గర తీసుకుంటారు. అయితే మీరు హోల్సేలర్స్ దగ్గర మనం తీసుకుంటాం కాబట్టి దాన్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ దగ్గర ఎంత ఉంది, మనకి 9.5 రూపీ ఉంది. అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్తో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డిఫరెన్స్ మెయిన్ అది ఏంటి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఎట్ ద లెవెల్ ఆఫ్ కన్జ్యూమర్ చూస్తున్నాం. అల్టిమేట్లీ కన్జ్యూమర్ ఎంత కొంటున్నాడు, 10 రూపీస్కి కొంటున్నాడు. అవునా, బట్ హోల్సేలర్స్ మాత్రం 9.5 రూపీకి కొంటున్నారు, 10 రూపీకి రీటైలర్కి ఇస్తున్నారు, రీటైలర్ 10 రూపీకి అమ్ముతున్నాడు. అవునా, సో ఈ ప్రాఫిట్ మార్జిన్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. రైట్, సో అల్టిమేట్లీ కన్జ్యూమర్ ఎంత కొంటున్నాడు అనేది మెయిన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మనం చూస్తాం. ఓకేనా, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో కన్జ్యూమర్ ఎంత కొంటున్నాడు పలానా ప్రొడక్ట్ అనేది, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో హోల్సేలర్ ఎంత కొంటున్నాడు, ఎంత ప్రైస్ అనేది హోల్సేల్ మార్కెట్లో చేంజ్ అవుతుంది అనేది మనం చూస్తాం అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ జనరల్గా ఇది ఎవరు రిలీజ్ చేస్తారు, ఇదంతా కూడా మనం జనరల్గా చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ చూస్తే మనకి ఇది ఆఫీసర్ ఆన్ ఎకనామిక్ అడ్వైజరీ, ఆఫీసర్ ఆన్ ఎకనామిక్ అడ్వైజరీ మనకి ఇది రిలీజ్ చేస్తారు. ఈ ఆఫీసర్ ఆన్ ఎకనామిక్ అడ్వైజరీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కంట్రోల్లో ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇన్ జనరల్గా చాలా వరకు కొంతవరకు ముందు వరకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్సే మనం ఇన్ఫ్లేషన్కి చూసుకునే వాళ్ళం. ఎందుకంటే అల్టిమేట్లీ కన్జ్యూమర్ ప్రైస్ అనేది ఎంత కొంటున్నాడు అనేది ప్రాఫిట్ మార్జిన్తో ఉంటుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో కాస్త వరకు రియల్ ప్రైసెస్ అనేవి తెరుస్తాయి అని చెప్పి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది తీసుకోవడం జరిగింది. అయితే మీరు ఇక్కడ చూస్తే ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనేది చాలా ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అనేది ఇంపార్టెంట్. ప్రతి చోట కూడా ఇన్ఫ్లేషన్ చూడాలి అంటే బేస్ ఇయర్ అనేది ఉంటుంది. ఓకే, బేస్ ఇయర్ అనేది ఉంటుంది. ఆ బేస్ ఇయర్ అనేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి 2011-12. ఓకే, ముందు వరకు 2004-5 ఉండేది, 2004-2005 ఉండేది. ఆ నెంబర్ అనేది రీసెంట్గా 2011-12కి తీసుకున్నారు. సార్ 2011-12 బేస్ ఇయర్ ఏంటి, 2011-12లో పలానా కాస్ట్ ఎంత ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిస్కెట్స్ తీసుకుంటే వీట్ నుండి తయారు చేస్తారు. వీట్ ప్రైసెస్ అనేవి 2011-12లో కేజీ 30 రూపీస్ ఉంది అంటే ఇప్పుడు 30 రూపీస్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు 50 రూపీస్ ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ మార్కెట్లో వాళ్ళు కేవలం 30 రూపీస్ అప్పుడు రియల్ ప్రైసెస్లో తీసుకొని చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ప్రైసెస్లో చేస్తే దీన్ని నామినల్ ప్రైసెస్ అని అంటాం. ప్రజెంట్ ఇన్ఫ్లేషన్తో సహా అన్నీ ఉంటే దాన్ని నామినల్ ప్రైస్ అని అంటాము. ఇన్ఫ్లేషన్ లేకన్నా మనకి ఎప్పుడైతే ఏదైతే బేస్ ఇయర్లో ఉన్నది ఉంటుందో దాన్ని ఏమంటాం, రియల్ ప్రైసెస్ అని అంటాము, రియల్ ప్రైస్. ఓకే, ఈ విధంగా క్యాలిక్యులేషన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని చూద్దాం. చూడండి,
కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది తీసుకున్నారంటే పేర్లో ఆల్రెడీ ఉంది కన్జ్యూమర్. ఎట్ ది లెవెల్ ఆఫ్ కన్జ్యూమర్లో ప్రైసెస్ ఆఫ్ ది కామోడిటీస్ ఎక్కడికి వస్తున్నాయో దాన్నే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని అంటాము. అయితే ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎవరమ్మా రిలీజ్ చేస్తారు? దెర్ ఈజ్ వన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ NSO, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్. ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుందమ్మా? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ ఇది ఇందాక WPI చూస్తే అది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఉంటుంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేతుల్లో ఉంటుంది అనమాట. అయితే ఇది ఎట్ ది లెవెల్ ఆఫ్ కన్జ్యూమర్లో ప్రైస్ డిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నది అనేది చూస్తుంది అనమాట. ఓకే, ఎందుకు దీనికి మనం షిఫ్ట్ అయ్యామంటే అల్టిమేట్లీ కన్జ్యూమరే కదా అమౌంట్ పే చేసుకోనాలి. ఆ అమౌంట్కి వాడు కొంటున్నాడా లేదా అనేది టోటల్ డేటా తెలియాలంటే CPI మంచి ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అని CPIకి చేంజ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, అయితే మనకి ఇక్కడ ఫుడ్స్ తీసుకుంటారు, మెడికల్ కేర్, ఎడ్యుకేషన్, ప్రతిదీ కూడా ఎలక్ట్రానిక్స్ కానీ ఇట్లాగా చాలా వరకు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, CPIలో చాలా వరకు గ్రూప్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫుడ్ గ్రూప్ వేరేగా ఉంది, ఫ్యూయల్ అండ్ లైట్, హౌసింగ్ కానీ, క్లోదింగ్ కానీ, ఫుట్వేర్ కానీ ఇట్లాగా అన్నీ కూడా ఉన్నాయి. సరే, ఇక్కడ బేస్ ఇయర్ చెప్పలేదు. బేస్ ఇయర్ ఫర్ CPI ఈజ్ 2012. ఓకే, సో 2012 ప్రైసెస్ని మనం తీసుకుంటాము. అండ్ మీకు CPIలో చూస్తే CPIలో 4 టైప్స్ అనేవి ఉన్నాయి. ఏంటి? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అట్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అని చూస్తాము, అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అట్ అగ్రికల్చరల్ లేబరర్స్ అని చూస్తాము, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ రూరల్ లేబర్స్ అని చూస్తాము, అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కంబైన్డ్ అని చూస్తాము, కంబైన్డ్. ఓకే, సో ఇండస్ట్రియల్ వర్కర్స్ మాత్రం ఒక్కసారి చూడండి. ఇండస్ట్రియల్ వర్కర్స్ అంటే ఇండస్ట్రియల్ వర్కర్స్కి ఎంత శాలరీ వస్తుంది, ఎంత ఛార్జెస్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసి చెప్తారు ఇన్ఫ్లేషన్ అమౌంట్స్ అనేవి. దాన్ని ఇండస్ట్రియల్ వర్కర్స్ అని అంటారు. అంటే ఎప్పుడైనా కూడా మినిమం వేజెస్ డిసైడ్ చెయ్యాలి అన్నప్పుడు CPI ఇండస్ట్రియల్ వర్కర్స్ తీసుకుంటారు. అండ్ CPI అగ్రికల్చరల్ లేబరర్స్, అగ్రికల్చరల్ లేబరర్స్కి డైలీ ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఇన్కమ్ వస్తుంది, అదంతా కూడా చూస్తారు. అండ్ CPI రూరల్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత శాలరీ రావాలి ఏంటి అనేది డిసైడ్ చేయడానికి ఇది ఉపయోగిస్తారు. అండ్ CPI కంబైన్డ్లో బోత్ రూరల్ అండ్ అర్బన్ అనేది చూస్తాము. ఓకే, అయితే CPI ఇండస్ట్రియల్ వర్కర్స్ ఏదైతే ఉందో ఇది మాత్రం మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ రిలీజ్ చేస్తారమ్మా, మినిస్ట్రీ ఆఫ్ లేబర్. అండ్ మిగిలినవన్నీ మాత్రం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. 2 మినిస్ట్రీస్ చేస్తాయి. CPI అయితే మనకి ఇక్కడ ఎవరు చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ చేస్తారు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మాత్రం అగ్రికల్చరల్ లేబరర్స్కి, రూరల్ లేబరర్స్కి, కంబైన్డ్కి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ చేస్తుంది. అయితే మీరు చూడాల్సింది CPI ఇండస్ట్రియల్ వర్కర్స్కి కొత్త బేస్ ఇయర్ వచ్చిందమ్మా. ఓవరాల్ బేస్ ఇయర్ 2012 అయినప్పటికీ కూడా ఇండస్ట్రియల్ వర్కర్స్కి బేస్ ఇయర్ అనేది 2016గా ఫిక్స్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనం జనరల్గా డిఫరెన్స్ బిట్వీన్ CPI, WPI ఇవన్నీ కూడా చూస్తాము. అండ్ మెయిన్ డిఫరెన్స్ పాయింట్స్ ఏంటి అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో సర్వీసెస్ అనేవి మనం తీసుకోము, బట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో కేవలం కమోడిటీస్ మాత్రమే తీసుకుంటాము. అదే జనరల్గా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో సర్వీసెస్ కూడా, అంటే సాఫ్ట్వేర్ సర్వీసెస్ కానీ, హాస్పిటాలిటీ సర్వీసెస్ కానీ, టూరిజం సర్వీసెస్ కానీ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అండ్ WPIలో మోర్ వెయిటేజ్ అనేది గూడ్స్కి ఇవ్వడం, మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ CPIలో మోర్ వెయిటేజ్ అనేది ఫుడ్ ఐటమ్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో అయితే ఈ విధంగా టోటల్గా మనం WPI కానీ CPI ఇన్ఫ్లేషన్ కానీ అన్నీ కూడా జాగ్రత్తగా చూస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి టోటల్గా అర్థమైంది కదమ్మా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, ఇదంతా కూడాను దీని గురించి ఆర్టికల్ చెప్తున్నారు. ఇప్పుడు ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మార్కెట్ ఏమో ఎక్కడ 16% దాకా పెరిగింది అని చెప్తున్నారు. ఇన్ఫ్లేషన్ అనేది LPG ఇన్ఫ్లేషన్ కానీ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. పెట్రోల్ ప్రైసెస్ కానీ, డీజిల్ ప్రైసెస్ కానీ అన్నీ కూడా చాలా ఎక్కువ ప్రైసెస్ పెరిగాయి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్సే డబుల్ డిజిట్లో ఉంది అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి కూడా
చాలామంది చెప్తున్నారు. సో దీని గురించే మనకి టోటల్గా చెప్తున్నారనమాట. 15.9% అనేది అఫీషియల్ డేటాలో మనకి తెలుస్తుంది అని. ఓకే, సో అయితే ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండమ్మా, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. మాల్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా ఈజ్ ఏ వరీ ఇన్ ఏ మోడర్న్ సినారియో. మాల్ న్యూట్రిషన్ గురించి చెప్తున్నారు, ఇక్కడ డేటా ఇవ్వడం జరుగుతుంది అండ్ టోటల్గా దీని గురించి డిస్కస్ చేస్తున్నారమ్మా. అయితే మనకి మాల్ న్యూట్రిషన్ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది? GS1 GS2లో సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ టాపిక్స్ అనేవి ఉంటాయమ్మా. సొసైటీ, సోషల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనకి GS1 GS2లో కవర్ అవుతాయి. ఓకే, GS1 అండ్ GS2లో కవర్ అవుతాయి. సో ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఎడిటోరియల్ ఆర్టికల్స్ ఎప్పుడూ కూడా మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అయితే ఆర్టికల్ ఒక్కసారి చూడండి అమ్మా, చెప్తాం నీట్గా డీటెయిల్డ్గా. గుడ్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, గుడ్ న్యూట్రిషన్ అనేది ప్రొడక్టివిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ని ప్రాపర్గా డిస్క్లోజ్ చేసేది గుడ్ న్యూట్రిషన్. గుడ్ న్యూట్రిషన్ ఉంటేనే ప్రజెంట్ జనరేషన్స్ కానీ ఫ్యూచర్ జనరేషన్స్ కానీ నీట్గా ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ పీపులే కదమ్మా, జనరల్గా మనకి ఇప్పుడున్న యంగ్స్టర్సే నేషన్కి ట్రెషర్. అవునా, నేషన్కి ట్రెషర్ ఎవరమ్మా? ప్రజెంట్ ఉన్న యంగ్ జనరేషన్స్. ఆ యంగ్ జనరేషన్స్ యొక్క హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పటికీ చూస్తే ఇండియాకి 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ అయినప్పటికీ కూడా మనకి ప్రాపర్ డైట్ ప్యాటర్న్ అనేది న్యూట్రిషనల్ నీడ్స్తో సరిపోయినట్టు ఇప్పటికీ కూడా రాలేదని చెప్తున్నారు. ఓకే, సో మనకి డైట్ ప్యాటర్న్ అనేది ప్రాపర్గా లేకపోతే మనం ఏం చూస్తాం? న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ చైల్డ్ పోతుంది. చైల్డ్ ఎందుకమ్మ పోతుంది? చైల్డ్ పోతుంది అంటే అర్థం ఏంటి? మదర్ న్యూట్రిషన్ సరిగ్గా లేదు కాబట్టి చైల్డ్ న్యూట్రిషన్ ప్యాటర్న్ కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది తేడా వస్తుంది అనమాట. సో ఈ జనరేషన్ అనేది ఇక్కడ ఏమవుతుంది? ఒక్కసారి మదర్ డైట్ ప్యాటర్న్ సరిగ్గా లేక మదర్ అండర్ న్యూట్రిషన్తో బాధపడుతుంటే చిల్డ్రన్కి అదే ప్రాబ్లం వస్తుంది. సో చిల్డ్రన్ ఏమవుతుంది? అండర్ నరిష్డ్ చిల్డ్రన్ అవుతున్నారు. ఓకేనా, అండర్ నరిష్డ్ చిల్డ్రన్ అయితే ఖచ్చితంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇన్ స్టడీస్ కానీ ఆర్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇన్ జాబ్ రోల్ కానీ టోటల్గా డౌన్గ్రేడ్ అయిపోతుంది. అవునా, స్టడీస్ పడిపోతాయి అండ్ జాబ్ పర్ఫార్మెన్స్ రోల్ కూడా పడిపోతుంది. స్టడీస్ పడిపోతే ఆటోమేటిక్గా జాబ్ రోల్ అనేది పడిపోతుంది. సో ఎప్పటికీ కూడా వీళ్ళు ఈ విషియస్ సైకిల్లో ఉంటున్నారు. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, విషియస్ సైకిల్ అంటే ఏమీ కాదమ్మా, ఇక్కడ చాలా హార్మ్ఫుల్ సైకిల్ని విషియస్ సైకిల్ అని అంటాము. అంటే మదర్ హెల్త్ అనేది పడింది, మదర్ హెల్త్ పడడం వల్ల చైల్డ్ హెల్త్ అనేది పడింది, చైల్డ్ హెల్త్ అనేది పడిపోవడం వలన చైల్డ్ న్యూట్రిషనల్ లెవెల్స్ అనేవి పడిపోతున్నాయి. న్యూట్రిషనల్ లెవెల్స్ పడిపోవడం వలన అతను స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేడు. స్టడీస్ ఎప్పుడైతే పడిపోతుందో జాబ్ రోల్ కూడా పడిపోతుంది, జాబ్ ఇన్కమ్ కెపాసిటీ పడిపోతుంది. సో ఇన్ రిటర్న్ ఫ్యామిలీ ఇన్కమ్ పడిపోతుంది. సో అండ్ నెక్స్ట్ జనరేషన్ మదర్స్ కూడా హెల్త్ న్యూట్రిషన్ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ మీకు చూస్తే ఇదంతా కూడా ఒక సైకిల్ లాగా అయింది కదమ్మా. సో దాన్నే విషియస్ సైకిల్ ఆఫ్ న్యూట్రిషన్ అని అంటాము. విషియస్ సైకిల్. న్యూట్రిషన్ అనేది ప్రాబ్లం వస్తే టోటల్ వర్క్ కెపాసిటీస్ కానీ రోల్స్ కానీ అన్నీ కూడా తగ్గిపోతాయని మనం చూస్తాం. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఒక్కసారి మీరు చూస్తే మార్జినల్ ఇంప్రూవ్మెంట్ అనేది మనకి రావడం జరిగింది అని చూస్తాం. మార్జినల్ ఇంప్రూవ్మెంట్ అనేది కొంత డేటాతో ఇది తెలుస్తుంది. ఒక్కసారి చూడండి, మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రీసెంట్ రిపోర్ట్ 5th రిపోర్ట్ అనేది వచ్చింది. దాన్ని మనం టోటల్ ఆర్టికల్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ 4తో చూస్తాము. సో ఓవరాల్గా హెల్త్ అనేది కాస్త ఇంప్రూవ్మెంట్ వచ్చింది, బట్ అది కూడా చాలా చాలా మినిమల్ ఇంప్రూవ్మెంట్ అని చూస్తున్నారనమాట. ఓకే, దీని రీజన్స్ ఏంటి అంటే బికాజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ పవర్టీ లెవెల్స్ అనేవి ఇండియాలో తక్కువయ్యాయి. అండ్ నెక్స్ట్ ఫుడ్ ప్రొడక్షన్ కూడా మనం ఏమయ్యాము? సెల్ఫ్ సఫిషియన్సీ స్టేజ్లోకి వచ్చాము. అవునా, సెల్ఫ్ సఫిషియన్సీ స్టేజ్లోకి వచ్చి ఈవెన్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. కాబట్టి మనకి టోటల్గా అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ ఆఫ్ ఫుడ్ అనేది పెరిగింది సెల్ఫ్ సఫిషియన్సీ వలన. అండ్ ఆ తర్వాత వేరియస్ రేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. రేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్
వేరియస్ రేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా మనం దీంట్లో చూడడం జరుగుతుంది. సో అందుకని ఓవరాల్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ 5 అనేది రిలీజ్ అయినప్పుడు జనరల్గా మనం చూస్తాం ఓవరాల్గా టోటల్గా హెల్త్ స్కిల్స్ కానీ అన్నీ కూడా పెరిగినట్టు మనం చూస్తాం. చిల్డ్రన్ అనేది మనం చూస్తే చాలా స్టేట్స్ వరకు అండర్ నరిష్గా ఉండడం అనేది జరిగింది. బట్ ఈ రిపోర్ట్లో చూస్తే 5th రిపోర్ట్లో అది కూడా పెరిగింది. అండర్ నరిష్డ్ చిల్డ్రన్ నెంబర్ అనేది తగ్గింది, వాళ్ళ హెల్త్ స్టేటస్ కూడా పూర్తిగా పెరిగింది అనమాట బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ మెయిన్ అండర్ నరిష్మెంట్ కానీ ఇదంతా కూడా మనం జనరల్గా ఎక్కడ చూస్తాము, అన్నీ కూడా మనం 3 బేసిస్ మీద చూసుకుంటాం. ఒకటి స్టంటింగ్తో చూస్తాము, మరొకటి వాస్టింగ్, ఓకే, స్టంటింగ్, వాస్టింగ్ అండ్ మరొకటి ఎనేమియా. ఓకే, ఎనేమియా, ఈ 3 కండిషన్స్తో చూస్తాము. స్టంటింగ్ అంటే ఏంటి? స్టంటింగ్ అంటే లో హైట్ ఫర్ ఏజ్కి తగ్గట్టు హైట్ లేకపోతే దాన్ని స్టంటింగ్ అని అంటాము. వాస్టింగ్ అంటే లో వెయిట్ అనేది చూస్తాము అన్నమాట. ఓకే, అండ్ అదే ఎనేమియా అనే కండిషన్ చూసుకుంటే ఎనేమియా అనేది ఓకే దిస్ ఈజ్ లో వెయిట్ ఫర్ హైట్. ఎనేమియా అంటే నెంబర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బీసీ అంటాం. రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ అనేది తక్కువ ఉంటుంది ఎనేమియా కండిషన్లో. ఓకే, సో స్టంటింగ్ కండిషన్, వాస్టింగ్ కండిషన్, ఎనేమియా కండిషన్స్ చూస్తే ఓవరాల్గా న్యూట్రిషన్ అనేది మనం చూస్తాము అన్నమాట. దీన్ని బట్టి మాల్ న్యూట్రిషన్ ఏంటా అనేది చూస్తాం. ఫస్ట్ మనం స్టంటింగ్ గురించి చూస్తాం. స్టంటింగ్ అంటే లో హైట్ ఫర్ ఏజ్ అనేది చూస్తాం, రైట్? సో అయితే ఇక్కడ జనరల్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ 4లో మనకి 38.4% అనేది ఉంటే 38.4% అనేది ఉంటే మనం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ 5లో చూస్తే ఆ నెంబర్ అనేది తగ్గింది, బట్ కాస్తే తగ్గింది, 35.5%కి వచ్చింది అనమాట. ఓకే, అండ్ అదే మనం ఇక్కడ ఒకసారి చూడండి, ఈ నెంబర్స్లో కూడా మనం చూస్తే కొంతమంది మాత్రమే 13 స్టేట్స్ యూనియన్ టెరిటరీస్లో స్టంటింగ్ చిల్డ్రన్ అనే నెంబర్ కూడా పెరిగింది. అదే స్టేట్స్లో పెరిగించి ఉండమా, గుజరాత్లో పెరిగింది, మహారాష్ట్రలో పెరిగింది, వెస్ట్ బెంగాల్లో పెరిగింది అండ్ కేరళలో కూడా పెరిగింది. ఓకే, కేరళలో కూడా పెరిగింది అనమాట. మాల్ న్యూట్రిషన్ ట్రెండ్స్ అనేవి చూస్తే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం వాస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, వాస్టింగ్ అంటే చెప్పాము ఆల్రెడీ, లో వెయిట్ ఫర్ హైట్ అనమాట. విజిబుల్ అండ్ థ్రెటనింగ్ ఫార్మ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అనేది దీంట్లో పెరిగింది. చాలామంది వాస్టింగ్ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని చూస్తాం. నెక్స్ట్ ఎనేమియా కండిషన్లో ఏం చూస్తాం, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి తక్కువ చూస్తాము. అయితే మీరు ఇక్కడ చూస్తే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ఈ 5th రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే ఏజ్ బ్రాకెట్స్ ఇవ్వడం జరిగింది. 15 to 49 ఇయర్స్, 15 to 49 ఇయర్స్ ఏజ్ బ్రాకెట్ అనేది చూస్తే మీకు 57% ఆఫ్ ఉమెన్ వాళ్ళు ఎనేమియా కండిషన్లో ఉన్నారు. అదే మీరు 6 మంత్స్ నుంచి 59 మంత్స్ రిపోర్ట్ తీసుకుంటే ఇక్కడ 67% ఆఫ్ చైల్డ్ ఉన్నారే వాళ్ళందరూ కూడా ఎనేమియా కండిషన్లో బాధపడుతున్నారనమాట. 57% ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ 15 to 49 అండ్ 6 months to 59 months ఉమెన్లో 67% ఉమెన్కి ఎనేమియా కండిషన్ అనేది ఉన్నది అని చెప్తున్నారనమాట. ఓకే, సో అయితే హ్యూజ్ బర్డెన్ ఇక్కడ ఆథర్ ఎగ్జాంపుల్ కింద అతని హోమ్ స్టేట్ అయిన అస్సాం కూడా తీసుకోవడం జరిగింది. అతను ఏమిస్తున్నారు ఎగ్జాంపుల్, అస్సాంలో 15 to 49 ఇయర్స్ ఒకవేళ తీసుకున్నాము అంటే ఆ నెంబర్ అనేది చాలా దారుణంగా 66.4% ఉంది. అండ్ ఇక్కడ 6 months to 59 months తీసుకున్నాము అంటే 68.4% పీపుల్ అనే వాళ్ళకి ఎనేమియా కండిషన్ ఉన్నది. ఈ బ్లాక్లో రాసింది అస్సాం ఎగ్జాంపుల్ అమ్మ, అస్సాం ఎగ్జాంపుల్ మీరు కావాలంటే రాయొచ్చు. అయితే మనం ఇక్కడ చూస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకు అట్లాగా
పర్సిస్టెంట్గా ఎప్పటికీ ఉండేటట్టు చాలా సీరియస్గా కండిషన్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ ఎనేమియా కండిషన్స్ వచ్చినా, స్టంటింగ్ వచ్చినా, వ్యాస్టింగ్ వచ్చినా హ్యూమన్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోద్ది. హ్యూమన్ ప్రొడక్టివిటీ తగ్గడంతో ఇంపాక్ట్ ఆన్ నేషనల్ గ్రోత్ కూడా పోతుంది. అయితే డెవలపింగ్ కంట్రీస్లో ఇన్ జనరల్గా వీటి ప్రాబ్లమ్స్ వలన 4% ఆఫ్ జీడిపి అనేది తగ్గిపోతుంది. 4% ఆఫ్ జీడిపి. బట్ ఇండియాలో చూస్తే ఇండియన్ జీడిపి 1.2% దాకా జీడిపి లాస్ అనేది మనకు వస్తుంది. 1.2% ఆఫ్ జీడిపి లాస్ అనేది వస్తుంది. సో మనం ఏం చేయాలి? ఫైనాన్సింగ్ అనేది స్టెప్అప్ చేయాలి, ఫైనాన్సింగ్ అనేది పెంచాలి అన్నమాట. ఫైనాన్సింగ్ పెంచితేనే మనకి ఈ అవుట్కమ్స్ అనేవి ప్రొడక్టివ్గా వస్తాయి అని చూస్తాం. ఓకే, సో లెట్స్ ఫోకస్ ఆన్ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అని చెప్తున్నారు. ద నీడ్ హ్యాస్ కమ్ టు ఇన్వెస్ట్. The need has come to invest more on ఉమెన్ అండ్ చిల్డ్రన్ హెల్త్ అనేది పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ న్యూట్రిషనల్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మనం ఎన్ష్యూర్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మనం పెంచుకోవాలన్నమాట. అదే మనం గవర్నమెంట్ ఫోకస్ అనేది చూస్తే ఓవరాల్ సెవరల్ ప్రోగ్రామ్స్ మీద మనం కన్సాలిడేట్ చేయడం కూడా జరిగింది. ఓకే, ఓవరాల్గా కన్సాలిడేషన్ కూడా ఫండింగ్లో చేశాము. అండ్ అయితే మనం ఏమేమి స్కీమ్స్ తీసుకొచ్చామో, ఒకటి అంగన్వాడీ స్కీమ్ ప్రకారం స్మాల్ చిల్డ్రన్కి మనం స్కూల్స్లా పెట్టి అక్కడ ఫుడ్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం అంగన్వాడీ స్కూల్స్లో. అండ్ ఆ తర్వాత పిఎం పోషణ్ అనే స్కీమ్ కూడా ఉంది. పిఎం పోషణ్. ఈ పిఎం పోషణ్లో మనం ఇదేంటిది మిడ్ డే లంచ్ స్కీమ్ అనమాట. ఈ మిడ్ డే లంచ్ ప్రోగ్రాంలో స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అదే కాదు, మనకి ఇన్ జనరల్గా పోషణ్ అభియాన్ స్కీమ్ కూడా ఉంది. ఈ పోషణలో కూడా చాలా వరకు స్కీమ్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది. ఎనీమియా తగ్గించాలి, స్టంటింగ్ తగ్గించాలి, వ్యాస్టింగ్ తగ్గించాలి అని. ఓకేనా? అయితే ఓవరాల్ అలొకేషన్ అనేది చూస్తే ప్రీవియస్ ఇయర్స్ కన్నా చాలా తక్కువే పెంచారు. ముందు ఇయర్లో 20,105 crores ఉంటే ఇప్పుడు ఆ నెంబర్ అనేది 20,263 crores వెళ్ళింది. అంటే మార్జినల్ ఇంప్రూవ్మెంట్ మాత్రమే ఉంది అని చెప్తున్నారనమాట. సో ఇట్లా మార్జినల్ ఇంప్రూవ్మెంట్తో గ్రేట్ అవుట్కమ్స్ రావు, మార్జినల్ ఇంప్రూవ్మెంట్తో చాలా నార్మల్ అవుట్కమ్స్ మాత్రమే వస్తాయి అని చెప్తున్నారు. సో ఇమీడియట్గా మనం వీటిని పెంచాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్తున్నారు. అండ్ కేవలం మీరు మనీ మాత్రమే పెంచితే సరిపోదు, మానిటరింగ్ ఆస్పెక్ట్స్ కూడా పెంచాలి. ఎవరు దాన్ని చూస్తున్నారు, ఎవరు జాగ్రత్తగా దాని గురించి ఆలోచిస్తున్నారు, మానిటరింగ్ ఆస్పెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనం మానిటరింగ్ ఆస్పెక్ట్ అనేది చూద్దాం. ఓకే, ఫోకస్ అంతా మనం కేవలం ఇన్పుట్ గురించి మాత్రమే కాదు, అవుట్కమ్ ఓరియంటెడ్లో కూడా కష్టపడాలి. అవుట్పుట్ మాత్రమే కాదు, అవుట్కమ్ ఓరియంటెడ్గా ఉండాలి. ఎంతవరకు మన పెట్టిన స్కీమ్స్ వల్ల పీపుల్కి బెనిఫిట్ అవుతుంది, ఎంతమంది న్యూట్రిషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి, అండ్ ఎంతమంది చిల్డ్రన్ వాళ్ళ స్కిల్ కెపాసిటీస్ అనేవి కూడా పెంచుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెలియాలి. అవుట్కమ్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది న్యూట్రిషనల్ ప్రోగ్రామ్స్లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత మానిటరీ ఆస్పెక్ట్ అనేది పెంచుకోవడానికి మనం ఎవరైతే పార్లమెంటేరియన్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా రిప్రజెంటేటివ్స్ కాబట్టి వాళ్ళ ఏరియాస్లో హెల్త్ న్యూట్రిషనల్ అవుట్కమ్స్ అనేవి ఎట్లా ఉంటున్నాయో పార్లమెంటేరియన్స్ ప్రోగ్రామ్ని మొత్తం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్లో అవేర్నెస్ రైజ్ చేయడం కానీ, ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కానీ, ఏమైనా లోకల్ ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎట్లా ఛాలెంజెస్ని ఎట్లా సాల్వ్ చేయాలి లోకల్ లెవెల్లో ఆలోచించడం కానీ, అన్నిటికీ కూడా పార్లమెంటేరియన్స్ అనేవాళ్ళు ఒక స్టెప్ అనేది ఫ్రంట్కి తీసుకొని దాన్ని సాల్వ్ చేయాలి అని చెప్తున్నారనమాట. అండ్ డైరెక్ట్ ఎంగేజ్మెంట్ అనేది కొంతమంది వల్నరబుల్ సెక్షన్స్తో చేయాలి. మెయిన్లీ ఎల్డర్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి న్యూట్రిషన్ అనేది తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి ఖచ్చితంగా ఇంపార్టెంట్ కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత ఇన్ జనరల్గా యంగ్ చిల్డ్రన్, కొంతమంది చిల్డ్రన్ ఉంటారు విత్ లో న్యూట్రిషన్ లెవెల్స్తో బర్త్ తీసుకుంటారు కదా, వాళ్ళకి మెయిన్ ఫోకస్డ్గా ఈ 3 గ్రూప్స్ని కాస్త ఫోకస్డ్గా చూసుకొని మనం లాస్ట్ మైల్ డెలివరీ అనేది కూడా చెయ్యాలి. కీ న్యూట్రిషనల్ నీడ్స్ అనేది లాస్ట్ మైల్ డెలివరీ చేస్తేనే,
లాస్ట్ మైల్ డెలివరీ చేస్తేనే మనకి అవుట్కమ్స్ అనేవి బ్యూటిఫుల్గా వస్తాయి అని చెప్తున్నారనమాట. అండ్ ప్రాపర్ అవేర్నెస్ క్యాంప్స్ అనేవి రెగ్యులర్గా కూడా కండక్ట్ చేస్తూ ఉండాలి. నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా క్రియేట్ చేస్తాము అనమాట. ఓకే, ప్రాపర్గా మనకేం కావాలి, గ్రేటర్ అవేర్నెస్ అనేది కావాలి. గ్రేటర్ అవేర్నెస్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషనల్ ఇంటేక్ అని అండ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ కానీ కావాలి అన్నమాట. ఓకే, సో అట్లా చేస్తేనే అవుతుంది. బేసిక్ ఎడ్యుకేషన్, జనరల్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తూ మనం పర్సనల్ లెవెల్లో కనుక ఇన్వాల్వ్మెంట్ చేస్తే వాళ్ళే జనరల్గా ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ కింద అవుతారు. ఓకేనా, ఒక డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఒక ఇంపార్టెంట్ పర్సన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే అతను ఏజెంట్ ఆఫ్ చేంజ్ కింద తయారు చేసి అతనితో బేసిక్ ఎడ్యుకేషన్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ స్ప్రెడ్ చేయాలి అని చూస్తాం. అండ్ యంగ్ పాపులేషన్ అనేది మస్ట్ హ్యావ్ ఏ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది వాళ్ళకి న్యూట్రిషన్ కానీ హెల్త్ అవుట్కమ్స్లో. ఓకేనా, సో ఇన్ జనరల్గా మనం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు బాడీ అనేది హెల్తీగానే ఉంటుంది కదా, ఈ టైంలోనే మనం హెల్త్ ఫుడ్ అనేది తీసుకున్నామంటే కాస్త ఏజ్ అయినా కూడా యంగ్గానే ఇంకా మెయింటైన్ చేయగలం హెల్త్ కానీ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడాను. ఓకేనా, సో వే ఫార్వర్డ్ ఏంటి అంటే ప్రాపర్ కమిటీస్ అనేవి పెట్టుకోవాలి. రిలవెంట్ స్టాండింగ్ కమిటీస్ కానీ పెట్టుకొని పాలసీ డెసిషన్స్ అనేవి కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయో లేదా అని ప్రాపర్ డెలిబరేషన్స్ కానీ డిస్కషన్స్ జరగాలి, మానిటరింగ్ జరగాలి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ జరగాలి అండ్ ఓవరాల్గా ఫండింగ్ మెకానిజం అనేది పెరగాలి. అండ్ ఇండియా మొత్తం కూడా న్యూట్రిషనల్ రివ్యూ కూడా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టంటింగ్ కానీ, వాస్టింగ్ కానీ అండ్ ఎనేమియా కండిషన్స్ కానీ అన్నీ చూస్తాము. అండ్ సూన్ వన్ డే మాల్ న్యూట్రిషన్ ఫ్రీ ఇండియా అనేది మనం అచీవ్ చేయగలము. మాల్ న్యూట్రిషన్ ఫ్రీ ఇండియా అనేది మనం అచీవ్ చేయగలం. అండ్ మనం ఐ ట్రాజడీలో పడకూడదు. ఏ ట్రాజడీలో, విషియస్ సైకిల్ అనేది స్టార్టింగ్ చెప్పాం కదా, ఆ ట్రాజడీలో పడకూడదు. అంటే ఖచ్చితంగా ఇండియా మాల్ న్యూట్రిషన్ ఫ్రీ అవ్వాలి అండ్ దాని గురించి ఈ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే, సో ఇది ఆర్టికల్. మనం ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండి అమ్మా, మనకి ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా ఫర్ యూపీఎస్సీ. ఓకేనా, సో దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. మీరు ఇక్కడ చూస్తే బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మోడ్లో కవర్ అయినట్టు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎంసీక్యూస్ క్యూరేటెడ్, మనం కేవలం ద హిందూ మాత్రమే మీరు కవర్ చేస్తారమ్మా. ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, పిఐబి కానీ, డౌన్ టు ఎర్త్ కానీ, లైవ్ మింట్ కానీ ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి కవర్ చేయడం జరుగుతుంది క్వశ్చన్స్. నెక్స్ట్ యోజన కురుక్షేత్ర మీకు మెయిన్స్ పర్స్పెక్టివ్లో కంప్లీట్ అవుతుందమ్మా. అండ్ మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ క్విజెస్ కానీ, మంత్లీ గ్రాండ్ టెస్ట్ కానీ, రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ కానీ అన్నీ కూడా కాంప్రిహెన్సివ్గా మీకు కేవలం 10,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. వెంటనే ప్రత్యూష మేడంకి కాల్ చేసి కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి అమ్మా. మనకి ఇది 10,000 అంటే పర్ మంత్ కాదు, యానం కూడా కాదు, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మా. ఇక్కడ ఒకసారి చూస్తే మనం ఈ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్తో సహా మనం ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్సీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ వీ కవర్ బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్. ఓకే, స్టాటిక్ ప్లస్ డైనమిక్ కవర్ చేస్తాం. దిస్ కవర్స్ 1250 మార్క్స్ అమ్మ. 1250 మార్క్స్ కవర్ అయినట్టు. ఎస్ఐ ప్లస్ జిఎస్ 1 to 4 అనేది మనం కవర్ చేస్తాం. డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. డైలీ కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ కూడా ఆన్ ద స్పాట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. దిస్ కవర్ డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్ కానీ, యోజన కానీ, కురుక్షేత్ర కానీ అన్నీ కూడా మనకి కవర్ అవుతాయి. టెస్ట్ సిరీస్ ప్లస్ డిస్కషన్స్ కూడా కవర్ అవుతాయమ్మా. ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి మనకి హైదరాబాద్ బ్రాంచ్లో మాత్రమే ఉంది 15,000. ఓకేనా, మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకున్నామా. మీరు ఇక్కడ చూస్తే ఫీజ్ 10,000 ప్లస్ 10,000 కదా, రెండు కలిపి ఒకేసారి మీరు జాయిన్ అయితే 15,000కి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, 15,000 రూపీస్కి మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ద వే టు ఎండ్ చైల్డ్ మ్యారేజెస్ని క్లోజ్ చేయాలి అని ఆర్టికల్ అనమాట. ఓకే, సో అయితే చైల్డ్ మ్యారేజ్ వల్ల ప్రాబ్లమ్స్ ఏవొస్తున్నాయి అంతా కూడా బ్యూటిఫుల్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పర్స్పెక్టివ్లోనే ఆర్టికల్ అంతా ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈరోజు ఆర్టికల్స్లో మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ అనేది మనకి సొసైటీ
టాపిక్లోని సోషల్ జస్టిస్ టాపిక్లోని వస్తుంది. సొసైటీ అండ్ సోషల్ జస్టిస్. ఎక్కడ ఇది మనకి కవర్ అవుతుందమ్మా? జిఎస్ 2 అండ్ జిఎస్ 1 to రెండిట్లో కూడా ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకే, సో అయితే ఈ చైల్డ్ మ్యారేజెస్ గురించి, ఈ ప్రెవలెన్స్ గురించి ఇదంతా కూడా చూద్దాం. ఒక్కసారి చూడండి, ఆర్టికల్ ఆథర్ ఏం చెప్తున్నారంటే చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఇండియాలో చాలా ఎక్కువ. సో అందుకని ఈ చైల్డ్ మ్యారేజెస్ని క్లోజ్ చేయాలంటే గవర్నమెంట్ ఏం మెషర్ తీసుకుంటుంది? మ్యారేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ అనేది పెంచితే మంచిది అని ఆలోచిస్తున్నారు. ఎప్పుడైతే మ్యారేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ పెంచామో టోటల్గా అప్పుడు ఓవరాల్ ద కెపాసిటీ అనేది పెరుగుతుంది, చైల్డ్ మ్యారేజెస్ అనేవి తగ్గుతుంది, ఉమెన్ అవుట్కమ్స్ కూడా పెరుగుతాయి అని చెప్తున్నారనమాట. అండ్ రీసెంట్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ 5 రిలీజ్ అయింది కదా, ఆ రిపోర్ట్ బేసిస్ మీద కూడా మనం ఈ స్టేట్మెంట్స్ అనేవి కన్క్లూషన్కి రావచ్చు అని చెప్తున్నారనమాట. సో ఏ ఫ్యాక్టర్స్ ఇవి డిటర్మైన్ చేస్తున్నాయి, ఎందుకు చైల్డ్ మ్యారేజెస్ అనేవి ప్రివలెన్స్లో ఉన్నాయి, అదంతా కూడా డేటాతో సహా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి అమ్మా జాగ్రత్తగా. ఓవరాల్గా సౌత్ ఏషియాని కండక్ట్ చేస్తేనే చాలా స్టడీస్ అనేవి వేరియస్ కంట్రీస్లో చేస్తే ఎర్లీ మ్యారేజెస్ వల్ల సిగ్నిఫికెన్స్ ఏదైనా ఉంది అంటే నథింగ్ అని తెలుస్తుంది. ఎర్లీ మ్యారేజెస్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఎస్, అఫ్ కోర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటమ్మా? యాడ్వర్స్ హెల్త్ ఇంపాక్ట్, యాడ్వర్స్ హెల్త్, ఓకే, హెల్త్ ఇంపాక్ట్ అనేది జరుగుతుంది అని చూస్తాం. అండ్ ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ కూడా చాలా దారుణంగా పడుతున్నాయి. ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ డౌన్ అయిపోయింది. యాడ్వర్స్ హెల్త్ ఇంపాక్ట్ అనేది కూడా చూస్తాము. అండ్ ఎర్లీ మ్యారేజెస్ వల్ల మనం ఏం చూస్తున్నాం? ఇంకా ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది చూస్తాము. ప్రెగ్నెన్సీ క్యారీ చేయడం అనేది చాలా కష్టం అమ్మ. ఏమీ తెలియని ఏజ్లో సైకలాజికల్గా ఎటువంటి కెపాసిటీ లేనప్పుడు ప్రెగ్నెన్సీ క్యారీ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. అండ్ ఆ తర్వాత హయ్యర్ రిస్క్ ఆఫ్ మెటర్నల్ మార్బిడిటీ అంటే చిన్న ఏజ్లో పెళ్లి చేసిన తర్వాత చిన్న ఏజ్లోనే ప్రెగ్నెంట్ అయ్యారు అంటే బాడీలో చేంజెస్ వస్తాయి, బాడీలో కొన్ని పార్ట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్నే మెటర్నల్ మార్బిడిటీ అని అంటాము. అండ్ మెటర్నల్ మోర్టాలిటీ, మరీ ఇంకా చేంజ్ వస్తే బేబీతో పాటు మదర్ కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది, అవునా? అండ్ ఇంకా ఎర్లీ మ్యారేజెస్తో మనం ఇన్ జనరల్గా ఏం చూస్తాం? న్యూట్రిషనల్ అవుట్కమ్ కూడా చాలా తక్కువ ఉంది అని చూస్తాం. న్యూట్రిషనల్ అవుట్కమ్ కూడా చాలా తక్కువ పడుతుంది అని చెప్పేసి చూస్తాం. అండ్ ఇదే కాదు, ఇవన్నీ తక్కువైందంటే ఎర్లీ ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ అనేవి చూస్తాం కదమ్మా, బాగా పడిపోయిందని. ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ ఎప్పుడైతే పోయిందో వాళ్ళ కెరీర్ గ్రోత్ అనేది 0 అయిపోతుంది. కెరీర్ గ్రోత్, ఇవన్నీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్స్ కాబట్టి బ్లాక్ కలర్లో పెట్టాను. ఒక్కసారి చూడండమ్మా. ఎర్లీ మ్యారేజెస్ వల్ల యాడ్వర్స్ హెల్త్ ఇంపాక్ట్ చూస్తాము, ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ అనేవి డౌన్ అయ్యాయి అని చూస్తాము, అండ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది చూస్తాం, మెటర్నల్ మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ అనేది చూస్తాం, న్యూట్రిషనల్ అవుట్కమ్స్ చూస్తాం, కెరీర్ గ్రోత్ కూడా చూస్తాము. ఓకేనా? ఈ కెరీర్ గ్రోత్ కూడా డౌన్ అవుతుంది. ఇవన్నీ కూడా కేవలం ఎర్లీ మ్యారేజెస్ వల్ల వస్తున్నాయి అన్నమాట. ఎర్లీ మ్యారేజెస్ అంటే ఈవెన్ వాళ్ళు 18 ఇయర్స్ కాకముందే వాళ్ళకి మ్యారేజ్ అనేది చేస్తున్నారనమాట. దీంతో ఈ కాంప్లికేషన్స్ ఆఫ్ హెల్త్ కూడా వాళ్ళకి పెరిగిపోతుంది. కాంప్లికేషన్స్ ఆఫ్ హెల్త్ అయితే ఎర్లీ మ్యారేజెస్ హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి డైరెక్ట్ ఫార్మేషన్స్ అనేవి ఉన్నాయి. బట్ ఇక్కడ కొన్ని స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ కూడా ఎర్లీ మ్యారేజెస్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఆ స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎర్లీ మ్యారేజెస్ అనేవి చూడండమ్మా. కొన్ని స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ అన్నాం కదమ్మా, ఆ స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో ఒక్కసారి చూడండి. సొసైటీలో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఆ సొసైటీ సోషల్ నార్మ్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూరల్ ఏరియాస్లో చూస్తే చాలా వరకు కూడా పేరెంట్స్ని ఫోర్స్ చేస్తారు. ఏంటి, అమ్మాయికి అంత ఏజ్ వచ్చేస్తుంది ఇంకా మ్యారేజ్ చేయరా అనేసి. అంటే లీగల్ ఏజ్ రాకముందే ఈ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది అని చూస్తాం. సోషల్ నార్మ్స్ చూస్తాం. అండ్
పవర్టీ అనేది కూడా మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. అమ్మాయి ఒకవేళ చదువుకోవాలి అంటే ఎక్స్పెన్సెస్ అవుతాయి, అమ్మాయిని మెయింటైన్ చేయాలన్న ఎక్స్పెన్సెస్ అవుతాయి. కాబట్టి వాళ్ళు జనరల్గా ఎర్లీగా మ్యారేజెస్ చేసేస్తారు. అండ్ ఇంకా మనకి మన ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ కాబట్టి వాళ్ళ ఎంపవర్మెంట్ అనేది చాలా వరకు జీరో చూస్తాము. వాళ్ళ ఎంపవర్మెంట్ లేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎర్లీ మ్యారేజెస్కి ఒప్పుకునే తీరాల్సి వస్తుంది అన్నమాట. అయితే సోషల్ నార్మ్స్ ప్రకారం జనరల్గా విలేజెస్లో ఏం చేస్తారు, అమ్మాయి ఎప్పుడైతే మ్యాచ్యూరిటీ స్టేజ్కి వస్తుందో అంటే దాన్నే ఫిలాసఫీ ఆఫ్ మెనార్కీ, ఆంథ్రపాలజీలో మనకు వస్తుందమ్మా బయలాజికల్ కాన్సెప్ట్ అని, మెనార్కీ అంటే రెగ్యులర్ బయలాజికల్ సైకిల్స్ ఆఫ్ ఉమెన్ జరుగుతుంది కదమ్మా ఎవ్రీ మంత్. అది ఎప్పుడైతే ఫస్ట్ టైం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ ఫేస్ని మెనార్కీ ఫేస్ అని అంటాము. మెనార్కీ అని చదవాలి, మెనార్కీ ఫేస్ అని అంటామన్నమాట. సో మెనార్కీ ఫేస్ వచ్చేసరికి రూరల్ ఏరియాస్లో విలేజెస్లో జనరల్గా అడుగుతూ ఉంటారు, అయితే అమ్మాయికి సంబంధం వచ్చిందా ఏంటి అని. సొసైటీ వాళ్ళే పేరెంట్స్ని ప్రెషరైజ్ చేస్తారనమాట. ఓకే, సో పవర్టీ కండిషన్స్ మనం ఆల్రెడీ చూస్తాము. హ్యూజ్ కాస్ట్ సో అనేవి అవుతాయి కాబట్టి వెంటనే చేస్తున్నారు. అండ్ ఎడ్యుకేషన్ అనేది లేకపోవడం వలన వాళ్ళు ఖచ్చితంగా బ్యాక్ అవుతున్నారు అని చూస్తాము. సో అయితే ఉమెన్ మ్యారేజెస్ అనేవి ఈ ఎడ్యుకేషన్తోని, పవర్టీతోని, సోషల్ నార్మ్స్తోని లింక్ అయి ఉంటున్నాయి అని చూస్తామన్నమాట. ఓకే, సో అయితే ఇక్కడ చూడండి, ఒక్కసారి డేటా అనేది క్లియర్గా చూసుకుంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 ఈ రిపోర్ట్ చూసుకుంటే బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 18 to 29 కల్లా ముందే అమ్మాయిలు ఈ టైంలో 28% వాళ్ళు బిఫోర్ 18 అనేది చేసుకుంటున్నారు. ఓకేనా, సో అయితే 18 ఇయర్స్ రాకముందే 28% చేసుకుంటే ఆ నెంబర్ అనేది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5కి వచ్చేసరికి తగ్గింది. బట్ ఇట్ ఈస్ వెరీ లో అని చూస్తాం. దట్ ఈజ్ 25%కి మాత్రమే వచ్చింది, 25% మాత్రమే వచ్చింది. అండ్ అదే మనం అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ అనేది తీసుకుంటే అర్బన్ ఏరియాస్లో 28% అనేది ఉంది, రూరల్ ఏరియాస్లో 17% అనేది ఉంది. ఓకేనా, అయితే అర్బన్ ఏరియాస్లో మనం ఎప్పుడు కూడా ఒకసారి చూడండి, డేటా రివర్స్ రాసానమ్మా. అర్బన్లోని జనరల్గా 17% చూస్తాం, రూరల్ ఏరియాస్లో 28 చూస్తాము. ఓకే, కొన్ని స్టేట్స్ లైక్ వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే ఆ నెంబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. 42% ఉమెన్ రియల్లీ బిఫోర్ 18 ఇయర్సే మ్యారేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, అండ్ ఈ నెంబర్స్ అనేవి చాలా తక్కువ. గోవా, హిమాచల్ ప్రదేశ్, కేరళలో అయితే 6 to 7% మాత్రమే ఉంటుంది. మ్యాక్సిమం దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, 95% పీపుల్ అనేవాళ్ళు కేరళ, హిమాచల్ ప్రదేశ్, గోవాలో 18 ఇయర్స్ దాటిన తర్వాత మాత్రమే చూస్తున్నారు. అయితే ఈ మ్యారేజ్ ఏజ్తో వాళ్ళ ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ ఇన్ రిటర్న్ మ్యారేజ్ కానీ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయో చూడండి అమ్మా. కమ్యూనిటీ వైజ్ డేటా చూసుకుంటే జనరల్గా మనకి దళిత్స్, ఆదివాసీస్ ఓకే, సో వీళ్ళల్లో 39% ఆఫ్ మ్యారేజెస్ అనేవి బిఫోర్ 18 అయిపోతున్నాయి. అండ్ ఒక్కసారి మనం చూస్తే ఓబీసీ వాళ్ళు 17% మాత్రమే అయిపోతున్నారు. 17% వాళ్ళకి మాత్రమే ఓబీసీలో అవుతుంది. అండ్ మరొక నెంబర్ చూడండి, ఎవరైతే పూరెస్ట్ ఉంటారో, పూరెస్ట్ అంటే బాటమ్ 40% వాళ్ళు చూస్తే అందులో 58% ఆఫ్ పూరెస్ట్ బాటమ్ 40% ఉన్న వాళ్ళు మ్యారేజ్ అనేది బిఫోర్ 18 చేసుకుంటున్నారు. అదే మిడిల్ క్లాస్ అంటే 50%. ఓకే, టోటల్గా టాప్ 10 అనుకుంటే టాప్ 10, మిడిల్ 15 అండ్ బాటమ్ 40 అని తీసుకుంటే బాటమ్ 40లో 58%, మిడిల్ 50%లో మనకి ఎంతమంది ఉంటున్నారు, 40%. అంటే కేవలం రిచ్ టాప్ 10% ఇన్కమ్ ఉన్నవాళ్ళు, రిచ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు కేవలం 2% మాత్రమే మ్యారేజెస్ చేసుకుంటున్నారు. అంటే రిచ్నెస్ అనేది మ్యారేజ్ ఏజ్ని డిసైడ్ చేస్తుంది. ఓకేనా, అయితే ఇక్కడ చూస్తే ఇన్ జనరల్గా కేవలం 4% ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ మాత్రమే 12 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. చాలా వరకు కూడా
అంటే 96% ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ వాళ్ళకి కనీసం 12 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా లేదు. ఈ 12 ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళ సోషల్ డెవలప్మెంట్ కానీ, వాళ్ళ ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ, బయోలాజికల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ కానీ అన్నిటికీ కూడా జనరల్గా 12 ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అయితే ఈ నెంబర్ చూడండి, యావరేజ్ స్కూలింగ్ అనేది పెరిగితే ఖచ్చితంగా వాళ్ళ మ్యారేజ్ అనేది కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఇన్ జనరల్గా వాళ్ళు ఖచ్చితంగా ఇన్ని ఇయర్స్ స్కూలింగ్ అనేది కంప్లీట్ చేశారంటే వాళ్ళ మ్యారేజ్ టైం లిమిట్ కూడా అట్లా పెరుగుతుంది. 12 ఇయర్స్ స్కూలింగ్ అనేది ఒకవేళ మ్యాండేటరీ చేసి అలాగే ఏదైనా చేస్తే మినిమం మ్యారేజ్ ఏజ్ పెంచకుండానే జనరల్గా వాళ్ళ మ్యారేజ్ ఏజెస్ అనేవి పెరుగుతాయి అని మనం చూస్తాము. ఓకేనా. జనరల్గా కూడా బిఫోర్ 18 ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళలో బాడీ మాస్ ఇండెక్స్ BMI ఇండెక్స్ అంటాము. BMI ఇండెక్స్ అనేది ఎంతమందికి 27% ఆఫ్ ఉమెన్ ఎవరైతే 18 ఇయర్స్ బిఫోర్ మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళ BMI ఇండెక్స్ అనేది 18.5 కన్నా తక్కువ ఉంటుంది. అంటే వెరీ అండర్ న్యూట్రిషన్ లెవెల్లోనే వాళ్ళకి మ్యారేజ్ అయిపోతుంది అనమాట. అండ్ అయితే అదే నెంబర్ తీసుకుంటే 24% అనేవాళ్ళు అందులో ఇల్లిటరేట్సే ఉన్నారు. వాళ్ళు ఇల్లిటరేట్స్ కాబట్టి మ్యారేజ్ అనేది ఎర్లీ ఏజ్లో చేసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తున్నారనమాట. అండ్ ఇందులో జనరల్గా చూసుకుంటే 64% ఆఫ్ ఇల్లిటరేట్ ఉమెన్ అనేవాళ్ళు ఎనేమియా కండిషన్తో కూడా బాధపడుతున్నారు. ఎనేమియా అంటే ఏం చెప్పాం, రెడ్యూసింగ్ రెడ్ బ్లడ్ సెల్స్ అని చూస్తాం, అవునా. రెడ్యూసింగ్ నెంబర్ ఆఫ్ కౌంట్ రెడ్ బ్లడ్ సెల్స్ చూస్తాము. ఓకే. అండ్ ఇన్ జనరల్గా మ్యారేజ్ ఏజ్ గ్యాప్ అనేది పెరిగితే చిల్డ్రన్ అవుట్కమ్ కూడా పెరుగుతుంది అనమాట. అంటే మ్యారేజ్ ఏజ్కి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి టైం ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ కూడా జనరల్గా చూస్తాం. అంటే బిఫోర్ 18 మ్యారేజ్ చేసుకున్నారనుకోండి వాళ్ళు అట్లీస్ట్ 2.4 చిల్డ్రన్ అంటే 2 to 3 చిల్డ్రన్ అనే కంటున్నారు. అండ్ అబౌవ్ 18, 22 చూసుకుంటే అబౌవ్ 21 అనేది చూసుకుంటే వాళ్ళ నెంబర్ అనేది 1.4 చిల్డ్రన్. అంటే చాలామంది 1 చిల్డ్రన్ ఆర్ అట్లీస్ట్ 2 చిల్డ్రన్స్ వరకు మాత్రమే. బిఫోర్ 18 అంటే టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి దే జనరల్లీ గో ఫర్ ప్రొడ్యూసింగ్ చిల్డ్రన్స్. 2 to 3 చిల్డ్రన్ దాకా ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చూస్తామన్నమాట. ఓకే. సో ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఎవరైతే 12 ఇయర్స్ స్కూలింగ్ అనేది కంప్లీట్ చేశారో అండ్ ఎవరైతే 12 ఇయర్స్ స్కూలింగ్ అనేది కంప్లీట్ చేయలేదో వాళ్ళల్లో జనరల్గా బయోలాజికల్ మేకప్స్ అనేవి ఎట్లా చేంజ్ అయ్యాయో చెప్తున్నారు చూడండమ్మా. అయితే 12 ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఉండి బిఫోర్ 18 మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, బిఫోర్ 21 మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అనమాట. అంటే 21 ఆ టైంలో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు. అయితే ఇక్కడ మనం అండర్ వెయిట్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే అండర్ వెయిట్ కాన్సెప్ట్ తీసుకుంటే బిఫోర్ 18 చూసుకుంటే 14% అండ్ 21 చూసుకుంటే 13%. అంటే అండర్ వెయిట్లో అంత డిఫరెన్స్ అనేది ఇక్కడ లేదు. 12 ఇయర్స్ స్కూలింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు. అయితే 12 ఇయర్స్ స్కూలింగ్ కంప్లీట్ చేసి ఇన్ జనరల్గా మనం ఎనేమియా కండిషన్ తీసుకుంటే ఎనేమియా కండిషన్ తీసుకుంటే ఆ నెంబర్ 54%, 50% అనేది చూస్తాము. అండ్ ప్రెగ్నెన్సీకి ఫస్ట్ చిల్డ్రన్కి ఇక్కడ 2.6 ఇయర్స్ గ్యాప్ వస్తే ఇక్కడ మాత్రం 1.7 ఇయర్ గ్యాప్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ జనరల్గా చిల్డ్రన్ నెంబర్ కూడా చూసుకున్నా అదే విధంగా పెరుగుతుంది. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకేం తెలుస్తుంది, 21 ఇయర్స్ అప్పుడు ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకి జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి అంత ఎక్కువ రావు అని చెప్తున్నారనమాట. అండ్ టోటల్గా ఏం చెప్తున్నారు, ఓవరాల్గా హెల్త్ అనేది మనం పెంచుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మంచి స్కీమ్స్ అనేవి తీసుకొని రావాలి. ఓకే. ఆ స్కీమ్స్తోనే మనం ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ స్టడీ అనేది బంగ్లాదేశ్ తీసుకుంటే ఉమెన్స్ ఎడ్యుకేషన్ కానీ మోడర్న్ స్కిల్స్ కానీ ఇవన్నీ పెంచితే వాళ్ళ ఎంప్లాయబిలిటీ అనేది పెరిగింది. ఎప్పుడైతే వాళ్ళ ఎంప్లాయబిలిటీ పెరిగిందో చైల్డ్ మ్యారేజెస్ తగ్గాయి. చైల్డ్ మ్యారేజెస్ ఎప్పుడైతే తగ్గాయో హెల్త్ అండ్ న్యూట్రిషనల్ అవుట్కమ్స్ కూడా బాగా పెరిగాయి. సో ఇప్పుడు మన ఇండియా కూడా సేమ్ బంగ్లాదేశ్ ఎటువంటి మెషర్స్ తీసుకుందో అటువంటివి మనం తీసుకొని మన హెల్త్ ఈ
ఈల్డ్ కర్వ్ అనేది పెంచుకోవాలి, ఓవరాల్ హెల్త్ బర్డెన్ అనేవి తగ్గించుకోవాలి. కొన్ని లైక్ గవర్నమెంట్ తీసుకుంది కదా జననీ సురక్ష యోజన, ఇవన్నీ కూడా ఇటువంటివి తీసుకొని వస్తే ఉమెన్ జనరల్ ఓవరాల్ హెల్త్ అనేది కూడా పెరుగుతుంది అని చూస్తాం. మనం ఏదో లీగల్గా రూల్స్ ప్రకారం 21 అని చేసేస్తే సరిపోదు, ప్రజలకి అవేర్నెస్ రావాలి, ప్రజలే జనరల్గా ఫీల్ అవ్వాలన్నమాట, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చెయ్యాలని. అప్పుడే బెటర్ అవుట్కమ్స్ అనేవి మనం చూడగలము అని చెప్తున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆర్టికల్ అమ్మ. ఆర్టికల్ మొత్తం నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండి. ఆర్టికల్ చూడమ్మా, సెంటర్ క్లియర్స్ అగ్నిపథ్ స్కీమ్. ఓకే, గవర్నమెంట్ ఒక స్కీమ్ అనేది తీసుకొచ్చింది. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారు కొత్త స్కీమ్ అనేది పెట్టడం జరిగింది అన్నమాట. ఏంటిది? దీంట్లో 46,000 యూత్ని కమింగ్ 90 డేస్లో రిక్రూట్ చేసుకుంటారు. ఆ స్కీమ్ పేరే అగ్నిపథ్. ఓకే, సో డిఫెన్స్ మినిస్ట్రీ వచ్చారంటే ఇది ఖచ్చితంగా డిఫెన్స్ గురించే కదా. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో 3 ఫోర్సెస్ కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సెలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా, దిస్ ఈజ్ ద ఎయిమ్ టు స్ట్రెంథెన్ నేషనల్ సెక్యూరిటీని పెంచడానికి అండ్ ఎవరైతే బోర్డర్స్లో సర్వ్ చేయాలి, సోల్జర్స్ కింద సర్వ్ చేయాలి అనుకుంటారో వాళ్ళ కోరిక అనేది నెరవేర్చడానికి, వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అనేది ఇవ్వడానికి. సో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళని అగ్నివీర్స్ అని అంటారు, అగ్నివీర్స్. ఓకే, సో అయితే వీళ్ళు టోటల్ సర్వీస్ పీరియడ్ ఎంతమ్మా? 4 years మాత్రమే. 4 years తర్వాత కావాలి అనుకుంటే వీళ్ళు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఆర్మ్ ఫోర్సెస్లోకి వెళ్ళచ్చు, లేదు అంటే వేరే సర్వీసెస్ తీసుకోవచ్చు. వేరే సర్వీసెస్ తీసుకున్నా వీళ్ళకి కాస్త ప్రయారిటీ అనేది ఇస్తారనమాట. సమ్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ అనేది కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో యంగ్ పీపుల్ అందరూ కూడా వచ్చే స్కోప్, ఛాన్స్ అనేది ఉంటుంది. సో దాంతో ఎవరైతే డిఫెన్స్లో ఉన్నారో కొంతమంది స్ట్రాటజిక్ అనలిస్ట్ ఏమంటున్నారంటే ప్రజెంట్ యావరేజ్ ఏజ్ ఇన్ అవర్ ఆర్మ్ ఫోర్సెస్ అనేది 32 years అనేది ఉన్నది యావరేజ్ ఏజ్. ఆ 32 years అనేది ఇప్పుడు ఈ కొత్త రిక్రూట్మెంట్ అయ్యిందంటే 24 to 26కి వెళ్తుంది. అంటే నెంబర్ ఆఫ్ యంగ్ పీపుల్ అనేవాళ్ళు వీటిని ఎక్కువ తీసుకుంటున్నారు. సో వీళ్ళకి ఎట్లా సెలక్షన్ చేస్తారు? ర్యాలీస్ పెడతారు అండ్ ఆ తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెడతారు. టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లైక్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అండ్ రిక్రూట్మెంట్ అనేది కూడా తర్వాత స్కిల్స్ పెంచడానికి నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ వీళ్ళతో లింకప్ కూడా అవుతారు. రిక్రూట్మెంట్ అనేది ఆల్ ఇండియా ఆల్ క్లాస్ బేసిస్ మీద అవుతుంది అన్నమాట. అంటే ఏజ్ ఎంతమంది? అట్లీస్ట్ 17.5 years దాటి ఉండాలి అండ్ బిఫోర్ 21 years ఉండాలి. బిఫోర్ 21 years అండ్ అబౌవ్ 17.5 years ఉండి మెడికల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే ఎగ్జిస్టింగ్ నామ్స్తో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ చూస్తే సార్ వాళ్ళకి శాలరీస్ పే చేస్తారా? ఎస్, అఫ్ కోర్స్. ఒకసారి చూడండి, ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఈ అగ్నివీర్స్ వాళ్ళకి టోటల్ 5 years కదమ్మా. ఫస్ట్ ఇయర్ నుంచి యావరేజ్గా 4.6 lakh per annum, 4.6 lakh per annum అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత 4th yearకి వెళ్ళేసరికి ఆ అమౌంట్ అనేది 6.9 lakhs per annumకి పెరుగుతుంది అనమాట. అంటే ఖచ్చితంగా శాలరీ అనేది పెరుగుతుంది. అండ్ వీళ్ళకి లాస్ట్లో సోషల్ సెక్యూరిటీ మెషర్ కింద ఎవ్రీ మంత్ కూడా వాళ్ళ శాలరీలో 30% డిడక్షన్స్ అనేవి జరుగుతాయి. డిడక్షన్స్ అయ్యి ఎక్కడ పెడతారమ్మా? సేవానిధి ప్యాకేజ్లో పెడతారు. 30% శాలరీని గవర్నమెంట్ మరొక 30% యాడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఎవ్రీ మంత్ నాకు 40,000 వస్తుంది అనుకోండి, ఆ 40,000లో 30% అంటే ఎంత పోతుంది? 12,000 దాకా పోతుంది. నా 12,000 కట్ చేసి గవర్నమెంట్ కూడా ఒక 12,000 యాడ్ చేసి ఈ సేవానిధిలో పెడుతుంది. ఈ సేవానిధిలో పెట్టిన తర్వాత నాకు అట్ లాస్ట్ 4 years కల్లా అదొక 12 lakhs బెనిఫిట్ కూడా వస్తుంది. ఇది కేవలం శాలరీస్ మాత్రమే. అండ్ మిగిలిన అలవెన్సెస్ కానీ మిగిలిన హార్డ్షిప్స్కి పేమెంట్స్ కానీ అన్నిటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అండ్ ఎవరైతే ఈ అగ్నివీర్స్ ఇందులో ఉంటారో వాళ్ళకి నో పెన్షన్ అనేది వాళ్ళకి అప్లై అవ్వదు అని ముందే చెప్తున్నారు. ఓకే, గుర్తుంచుకోండి అమ్మా, ప్రిలిమ్స్లో అడిగినా కూడా పెన్షన్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే నో పెన్షన్, వీళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వడం జరగదు. అండ్ వీళ్ళకి కంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది తీసుకున్నారు ఎంత అమౌంట్కి? 48 lakhsకి.
ఓకే, ప్రమాదవశాత్తు 4 ఇయర్స్లో ఏమైనా కూడా వాళ్ళ ఫ్యామిలీకి 48 lakhs అనేది వస్తుంది అనమాట. అయితే టోటల్ బడ్జెట్, సరే ఈ స్కీమ్ గురించా? నో, టోటల్ బడ్జెట్ డిఫెన్స్ గురించి ఇయర్ ఎంత ఇచ్చారమ్మా? టోటల్గా 5.25 lakh crores ఇవ్వడం జరిగింది. ఈ అమౌంట్లోనే ఇప్పుడు ఇది యూజ్ చేస్తారు. 5.25 lakh crore అమౌంట్ అనేది 2022-23లో ఇవ్వడం జరిగింది. వీటిలో కొంత అమౌంట్ తీసుకొని ఈ అగ్నిపథ్ స్కీమ్ అనేది పెడతారు. ఓకేనా, అర్థమైంది కదమ్మా? అగ్నిపథ్ స్కీమ్ డైరెక్ట్గా గవర్నమెంట్ రిక్రూట్ చేసుకుంటుంది అగ్నివీర్స్ని. వాళ్ళు కేవలం 4 years మాత్రమే సర్వీస్లో ఉంటారు. ఆ తర్వాత కావాలంటే సర్వీస్లో అయినా ఉండొచ్చు, లేదంటే వేరే ఎంప్లాయ్మెంట్ తీసుకున్నా కూడా అందులో కూడా వీళ్ళకి ప్రయారిటైజ్ చేయడం జరుగుతుంది అనమాట. వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి కూడా తీసుకుంటారు అని మనం చూస్తాము. ఓకేనా, సో ఇది ఆర్టికల్ అమ్మ. ఇంతకన్నా జనరల్గా మనం చూడాల్సింది లేదు. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. అన్ఎంప్లాయ్మెంట్ హ్యాస్ డిక్రీజ్డ్. ఎవరు చెప్తున్నారు? లేటెస్ట్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ చెప్తుంది అనమాట. ఇది మనకి ఎక్కడొస్తుంది? GS3 ఎకానమీలో చాలా ఇంపార్టెంట్. ఈ డేటా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లోని ఇంపార్టెంట్, మెయిన్స్లో కూడా ఈ డేటా అనేది పెడతాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఆ ఏజ్లో ఎవరైతే ఉన్నారో, ఓకే, ఆ ఏజ్లో వాళ్ళు అప్ టు 16 years, 18 to 16 years అని తీసుకుంటాం, 60 years తీసుకుంటాం. ఆ ఏజ్ బ్రాకెట్లో ఎవరైతే ఉన్నారో, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో మనం జనరల్గా చూస్తాము అన్నమాట. అండ్ ఆ ఏజ్ బ్రాకెట్స్ నెంబర్స్ కూడా అంతా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడమ్మా, అంతమంది లేబర్ ఫోర్స్ అనేవాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ డేటా చూసుకుంటే ఇక్కడ మేల్స్ 55.5% ఉన్నవాళ్ళు 2017-18లో, ఇప్పుడు ఆ నెంబర్ 57.5కి పెరిగింది. అండ్ ఫీమేల్స్ 17.5 2017లో ఉండేది 25.1కి పెరిగింది అని చూస్తాం. అండ్ ఓవరాల్గా కూడా 36.9 ఉండేది టోటల్ 41.6కి పెరిగింది అని చూస్తాం. అయితే ఈ డేటా చూస్తేనే మనకి క్లియర్గా అర్థమైపోతుంది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది పెరిగింది అని. ఓకేనా, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెరిగింది అని చూస్తాం. అండ్ ఆ తర్వాత లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో ఇంకా డేటా ఏమి ఇవ్వడం జరిగింది? అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 0.6% అనేది తగ్గింది. 4.8% నుండి 4.2%కి రావడం జరిగింది. 4.8% నుంచి 4.2% మాత్రమే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో రావడం జరిగింది. అయితే సార్ ఇందాక నుంచి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటున్నారు, ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రిలీజ్ చేస్తుందమ్మా. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఇది ఓవరాల్గా రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్లో శాంపుల్స్ తీసుకొని ప్రాపర్ డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో ఆల్రెడీ ఇందాక ఆర్టికల్లో మనం చెప్పాం, ఒక బాడీ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ NSO, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అని చూస్తాము. ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది మనకి ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రేట్ పార్టిసిపేషన్ అనేది మొత్తం కూడా అదే చేస్తుంది. ఓకేనా, అయితే NSO లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ చూస్తుంది, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ రేట్ చూస్తుంది, అండ్ వర్కర్స్ పాపులేషన్ రేషియో కూడా చూస్తుంది అనమాట. ఏంటది? WPR, వర్కర్స్ పాపులేషన్ రేషియో, అన్నీ కూడా శాంపిల్స్ అనేవి తీసుకొని చూస్తుంది అన్నమాట. ఓకే, ఓవరాల్గా 2020-2021 కన్నా చూసుకుంటే ముందు ఇయర్ కన్నా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ LFPR, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, ఆల్రెడీ ఇక్కడ చూసాం కదమ్మా, అది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అది పెరిగింది అని చూస్తాము. అండ్ వర్కర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా పెరిగింది అని చూస్తాము. అండ్ మైగ్రెంట్స్ అనే నెంబర్ తీసుకుంటే ఓవరాల్గా మైగ్రెంట్స్ వాళ్ళు ఇండియాలో 29% ఉన్నారు. మైగ్రెంట్స్ అంటే ఒక ఏరియా నుంచి మరొక ఏరియాకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గురించి వెళ్తే మైగ్రెంట్స్ అని అంటాము. అండ్ నెక్స్ట్ రూరల్ జాబ్స్ అనేవి తీసుకుంటే మనకి నరేగా రూరల్ జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది, రూరల్ సెంట్రిక్గా ఉండి. ఇటువంటి ప్రొవైడ్ చేయడం కనీసం అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయినా పెరుగుతున్నాయి, కానీ ఒకవేళ అక్కడ ఇటువంటి స్కీమ్స్ అనేవి లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉండవు అని జనరల్గా మనం చూడొచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఆర్టికల్. ఇంతకన్నా దీంట్లో డిస్కస్ చేయడానికి ఏమీ లేదమ్మా. మనం ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోతున్నాం, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి.
నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, న్యూ ప్లాన్ టు సేవ్ జంబోస్ ఫ్రమ్ ట్రైన్ హిట్స్. ఓకేనా, ఇక్కడ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ పిక్చర్ చూసినా అర్థమవుతుంది. అవునా, ఇక్కడ చాలా వరకు ఎలిఫెంట్స్ అనేవి ట్రైన్ హిట్టింగ్స్ వల్ల చనిపోతున్నాయి. ఓకేనా, ట్రైన్ హిట్టింగ్స్ వల్ల చనిపోతున్నాయి. ఇది మనకి ఎక్కడమ్మా, ఇది మనకి GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకే, ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఎన్విరాన్మెంటల్ యానిమల్స్ లైక్ ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా కాపాడాల్సిన మినిమం బాధ్యత మనకి ఉంటుంది. ఓకే, సో అయితే ఇక్కడ జనరల్గా చూడండి మీరు, ఓవరాల్గా లాస్ట్ ఇయర్ 186 ఎలిఫెంట్స్ అనేవి చనిపోయాయి ట్రైన్ యాక్సిడెంట్స్తో. సో ఖచ్చితంగా మనము ఏదో పీస్ మీల్ అప్రోచ్ అంటే కొద్ది చేస్తే సరిపోదు, గ్రేట్ ఇనిషియేటివ్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో రైల్వే ఇంప్లిమెంటేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. అందుకే దెర్ ఈస్ వన్ బాడీ దట్ ఈస్ కాల్డ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, WII, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్ ఉంది. అదొక ఆటోనమస్ బాడీ అనమాట. వాళ్ళు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు అండ్ ఇంకా రైల్వే మినిస్ట్రీ వాళ్ళు, వీళ్ళు ముగ్గురు కూర్చొని కూడా ఆలోచిస్తున్నారు కొత్త ప్రోగ్రామ్స్ అనేవి తీసుకొని రావడానికి. సో ఇన్ జనరల్గా ఏం చెప్తున్నారు, కొన్ని ఏరియాస్లో అస్సాం, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్లోనే ఎక్కువ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా హిల్లీ ఏరియాస్ కాబట్టి ఈ కొండలు హిల్లీ ఏరియాస్ ఎక్కడానికి చాలా కష్టపడుతున్నారు అని చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు ఎక్కడానికి కష్టపడుతున్నారు, యాక్చువల్లీ దిస్ ఈజ్ ద ఓన్లీ యానిమల్ విత్ 6 toes. వాటికి టోస్ కూడా 6 ఉండడం వలన ప్రాపర్ బ్యాలెన్స్ అనేది రావడం లేదు, ఎక్కుతున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారు. సో అటువంటి టైంలో ట్రైన్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి అని చెప్తున్నారనమాట. సో అందుకే ఇమీడియట్ బేసిస్గా ఏంటి, ఇన్ జనరల్గా అక్కడ టన్నెల్స్ తవ్వడం కానీ వేరే ప్యాసేజెస్ పెట్టడం కానీ ప్రతి చోట కూడా ఫీజిబుల్ కాదు. అవునా, సో అందుకనే గవర్నమెంట్ ఏం తీసుకొని వస్తుందమ్మా, ప్రాపర్గా మెషర్స్ అనేవి తీసుకొని రావాలి అని చూస్తుందన్నమాట. లైక్ ఫెన్సింగ్ వేయడం ఎట్ సెలెక్టెడ్ లొకేషన్ కానీ, సైనేజ్ బోర్డ్స్ ఏంటి, ఎవరైతే ట్రైన్ని నడిపిస్తారో పైలట్స్ ఉంటారో ఆ లోకోమోటివ్ పైలట్స్కి ఐడెంటిఫికేషన్ సింబల్గా ట్రైన్స్ వస్తున్నాయి, లేదంటే ఈ ప్లేసెస్లో ట్రైన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పడం కానీ, స్టేషన్ మాస్టర్స్కి క్రూస్కి సెన్సిటైజ్ చేయడం కానీ, రెగ్యులర్ బేసిస్ మీద క్లియర్ చేయడం కానీ, అండ్ ట్రాక్స్ని రెగ్యులర్గా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటూ వెజిటేషన్స్ అనేవి ఎక్కువ పెడితే అటు సైడ్ జనరల్గా రావు, చాలా డిస్టెన్స్లోనే ఉంచాలి అని చెప్తున్నారు. ఇటువంటి ఇన్నోవేటివ్ మెషర్స్తో మనం ట్రైన్స్ అక్కడికి వచ్చి యాక్సిడెంట్స్ కాకుండా చూసుకోగలం. ఇటువంటివి మనకి లాంగ్ టైంలో కూడా ఎక్కువ బెనిఫిట్స్ కూడా తీసుకొస్తాయి, ఇటువంటి న్యాచురల్ మెథడ్స్ అని కూడా చెప్తున్నారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆర్టికల్. ఇంతకన్నా మనం చూడడానికి ఏమీ లేదు. ఇక్కడ మనం ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండి అమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫినాన్షియల్ సెక్యూరిటీ కానీ సోషల్ సెక్యూరిటీ కానీ లేదు అని ఒక స్టడీ చెప్తుంది. ఆ స్టడీ ఏంటమ్మా, ఆ స్టడీ పేరు హెల్ప్ ఏజ్ అన్నమాట. ఈ ఆర్టికల్ అనేది మనకి సొసైటీ సోషల్ జస్టిస్ టాపిక్లోకి వస్తాయి. సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ GS1 అండ్ GS2లో ఇంపార్టెంట్ టాపిక్. ఓల్డ్ ఏజ్ గురించి ఎప్పుడు వచ్చినా, ఏ డేటా వచ్చినా, ఏ రిపోర్ట్ వచ్చినా అవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అందుకని ఈ ఆర్టికల్ జాగ్రత్తగా చూడండి. ఏం చెప్తున్నారు, 47% ఆఫ్ ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎకనామికల్లీ డిపెండెంట్ ఆన్ దేర్ ఫ్యామిలీ ఇన్కమ్. వాళ్ళ ఇన్కమ్ ఏమీ లేదు, ఫ్యామిలీ ఇన్కమ్ మీదే ఆధారపడి ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. అంటే ఫ్యామిలీ వాళ్ళు ఇస్తేనే ఈ ఓల్డ్ పీపుల్ తినగలరు. ఫ్యామిలీ వాళ్ళు ఇవ్వలేదు అంటే ఓల్డ్ పీపుల్కి ఓన్గా ఎర్నప్ చేసుకునే కెపాసిటీ కూడా ఇప్పుడు లేదు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 34% మాత్రమే వాళ్ళ పెన్షన్స్ మీద అండ్ గవర్నమెంట్ ఇచ్చే క్యాష్ ట్రాన్స్ఫర్స్ మీద ఆధారపడి ఉంటున్నారు. అండ్ సర్వే చేసిన వాళ్ళలో 40% వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు వీలైనంత వరకు మేము వర్క్ చేస్తాము, అంటే 60 years దాటిపోయినా కూడా స్టిల్ వీఆర్ రెడీ టు వర్క్, లేదు అంటే మాకు ఇన్కమ్ అనేది ఉండదు అని చెప్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా చూస్తే ఏంటి, సొసైటీలో సోషల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సోషల్ సెక్యూరిటీ అంటే ఏంటమ్మా, ఇక్కడ ఈ ఓల్డ్ పీపుల్కి ఫినాన్షియల్గా ఇబ్బంది లేకుండా చేయడం, వాళ్ళకి మెడికల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ టైంలో అవి ప్రొవైడ్ చేయడం, అండ్ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కూడా ప్రొవైడ్ చేసే బాధ్యత తీసుకోవాలి అన్నమాట. సో ఈ రిపోర్ట్ ఇదంతా కూడా హెల్ప్ ఏజ్ ఇండియా వాళ్ళు సర్వే చేశారు. దాన్ని రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, కొంతమంది సీనియర్ సిటిజన్స్ని
సర్వే చేయడం జరిగింది. దాంతో ఈ రిపోర్ట్ అనేది చెప్తున్నారనమాట. 52% ఎవరైతే ఓల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ అనేది సరిపోవట్లేదని చెప్పారు. అండ్ 40% అనేవాళ్ళు నో, మేము ఫినాన్షియల్గా సెక్యూర్ కామ్, ఇప్పుడు వచ్చేది వస్తుంది అలా ఖర్చు అయిపోతుంది తప్ప రేపు పొద్దు ఏదైనా మాకు ఎక్కువ డ్యామేజ్ అనేది జరిగితే మా అమౌంట్స్ అనేవి సరిపోవు అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ 57% ఆఫ్ ఎక్స్పెండిచర్ ఏదైతే కొంతమంది చెప్తున్నారు, 57% పీపుల్ ఏం చెప్తున్నారంటే మాకు వచ్చేది 3000 అంటే మంత్లీ ఖర్చు అయ్యేది 4000 అని చెప్తున్నారు. అండ్ కొంతమంది పెన్షన్ అసలు సరిపోవడం లేదు అని చెప్తున్నారనమాట. సో అందుకని ఈ హెల్పేజ్ ఇండియా కూడా ఏం గవర్నమెంట్కి రిఫర్ చేస్తుంది అంటే యూనివర్సల్ పెన్షన్ అనేది 3000 రూపీస్ ప్రతి మంత్ కూడా అందరికీ ఇవ్వండి. దాంతో చాలామంది ఎవరైతే ఇన్సెక్యూర్గా ఉంటారో, ఎవరికైతే సరిపోవో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అని. ఓకేనా? సో ఈ సర్వే ఏం చెప్తుంది, 71% అనే వాళ్ళు ఓల్డ్ పీపుల్ వర్కింగ్ చేయట్లేదు, 36% వాళ్ళు విల్లింగ్ టు వర్క్, అండ్ 40% వాళ్ళు ఎంతవరకు వీలైతే అంతవరకు మేము వర్కౌట్ చేస్తాము ఏజ్ దాటిపోయినప్పటికీ అని కూడా మనం చూస్తామన్నమాట. అండ్ స్టిల్ 30% వాళ్ళు ఎర్నింగ్ కాకపోయినా వాలంటరీగా వేరియస్ సోషల్ కాజెస్లో కూడా చేస్తున్నారని చూస్తామన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఓవరాల్గా హెల్పేజ్ ఇండియా వాళ్ళు సర్వే ఇవ్వడం జరిగింది. ఇటువంటి డేటా అనేది మనం ఆన్సర్ రైటింగ్లో యూజ్ చేస్తామన్నమాట. ఓకే, అండ్ సొసైటీలో కూడా ఓల్డ్ ఏజ్ అబ్యూజ్ అనేది పెరుగుతుంది. దాన్నే మనం ఎల్డర్ అబ్యూజ్ అని అంటాము. 59% ఎల్డర్స్ ఏమో ఫ్యామిలీలో ఎల్డర్ అబ్యూజ్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారనమాట. అండ్ చాలామంది అందులో 10% వాళ్ళు మేము కూడా అందులో విక్టిమ్సే అని చెప్తున్నారు. ఓకేనా? సో ఈ విధంగా ఎల్డర్లీ పీపుల్ ప్రోగ్రామ్ అనేది ఉంది. ఎల్డర్లీ పీపుల్కి ఎంత ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి అవన్నీ కూడా గవర్నమెంట్ ముందుకు వచ్చి సాల్వ్ చేయాలి అని చూస్తాం. ఓకే, సో ఇదమ్మా ఆర్టికల్స్ అన్నీ కూడా మనం తీసుకునేవి నీట్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో మనం కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో మీరు మా హార్డ్ వర్క్ని అప్రిషియేషన్ చేస్తారని మేము అనుకుంటున్నాం. లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, అండ్ డూ కామెంట్ ఆల్సో. క్లాసెస్ ఎట్లా ఉన్నాయో మీరు కామెంట్ చేస్తే మాకు మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుందమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ.